ప్రార్థన. ఉన్నవాడా, అన్నవాడా, మహోన్నతమైన దేవ, సర్వోన్నతమైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు ప్రభువా. గత వారమంతను నడిపించి ఈ వారపు చివరి దినంలో, ఈ ఆదివార పునరుద్ధాన దినమున మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో నిలిపావంటే ప్రభువా, గత వారమంతను, గత మాసమంతను నీవు చేసిన ఒక్కొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎన్నో అపాయాల మధ్య వెళ్ళాం తండ్రి. ఎన్నో నిందలు గుండా, ఎన్నో అవమానాలు, కష్టాలు, కన్నీరు, కుటుంబాల మధ్య శాంతి సమాధానం లేకుండా ఉన్నప్పటికీ తండ్రి, ఏ ఒక్కరిని మీరు విడవలేదు ప్రభువా. మీరు మరణమునకు అప్పచెప్పలేదు తండ్రి. అందును బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నారో జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఎందరైతే మీ సన్నిధానానికి వెళ్ళాలని సిద్ధపాటుతో ఉన్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకో ప్రభువా. మీ మహాకృప తోడును నీడగా ఉంచు ప్రభువా. నిన్ను ఆరాధించుకొని మీ నామానికి కృతజ్ఞత స్తుతులు చెల్లించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు నడిపించబోచున్నారు ప్రభువా. మీరు చేసిన ఒక్కొక్క అద్భుతాలను బట్టి కుటుంబంగా మీ నామాన్ని మాత్రమే మహిమగా ఘనత తెచ్చే బిడ్డలుగా నిలవబెట్టు తండ్రి. మీ కృప అమూల్యమైనది, నీ దయ ఉన్నతమైన తండ్రి. నీ సన్నిధానంలో సమాధానం ఉన్నది ప్రభువా. నీ సన్నిధానంలో సంతోషం, నెమ్మది ఎక్కడ లేనటువంటి ధన్యత నీ సన్నిధానంలో ఉంటున్నది. ప్రతి ఒక్కరూ పొందుకునేది దయచేయి ప్రభువా. ప్రతి ఒక్కరు నడిపించి బలపరుస్తారని, నీ నామాన్ని మాత్రమే మహిమ ఘనతలు తెచ్చుకుంటారని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.